భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు కారణంగా మహాదేవుడు కరుణించి ఒక వరం కోరుకోమన్నాడు. భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు. కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భస్మాసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే వెంటనే కాలిపోయి బూడిద అవుతాడు. అది అతని డిమాండ్. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు చాలా సంతోషించి అధిక సంతోషంతో మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తన మీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు. వెంటనే శివుడు కాలిపోయి బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు. చివరికి శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు. శివుడి సమస్యను విని మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి ముందు దయ్యంగా కనిపిస్తాడు. మోహిని ఎంత అందంగా ఉంటుందంటే భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడవుతాడు. భస్మాసురుడు మోహినిని పెళ్లి చేసుకోమని కోరతాడు. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం. నృత్యంలో తనకు సాటిగా ఉన్నవాళ్లను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. భస్మాసురుడు అందుకు అంగీకరించి నృత్యం ప్రారంభిస్తాడు. భస్మాసురుడు మోహిని అడుగులను కలిపాడు. నృత్యం చేసే సమయంలో మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు. అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు. వెంటనే అతను కాలి బూడిదైపోయాడు. తన కోరుకున్న వరాన్ని ఈ విధంగా పొందాడు. పురాణాల ప్రకారం అలాంటి రాక్షసులను సంహరించడం దేవతల పని. భస్మాసురుని కథ చాలా పేరుగాంచింది.